నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. కేంద్ర పర్యాటక మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివృద్ధి ఎంతో తోడ్పాటును అందించారు. ఎకో టూరిజం కింద రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలను పర్యావరణానికి అనుకూలంగా తీర్చిదిద్దడమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా కల్పించారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని గ్రహించిన కిషన్ రెడ్డి కేంద్ర పెద్దలతో మాట్లాడి నిధులను మంజూరు చేయించారు. ఇందులో భాగంగా సోమశీల, మల్లెల తీర్థం, ఉమామహేశ్వరం, కదలీవనం, అక్క మహాదేవి, ఈగలపెంట, పరహాబాద్, సింగోటం ప్రాంతాలను ఎకో టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి 92 కోట్ల రూపాయలను కేటాయించారు. పురాతన ఆలయాలు, దట్టమైన నల్లమల అడవులు, గలగల పారే కృష్ణానది అందాలు, లోతైన లోయలు కలిగి ఉన్న కొల్లాపూర్ ప్రాంతంలో మొన్నటి వరకు కూడా పర్యాటకులకు పూర్తి స్థాయిలో వసతులు లేవు. నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల పరిధిలో ఉన్న కృష్ణా తీర ప్రాంతాల్లో పర్యాటకుల కోసం వసతులు ఏర్పాటు చేస్తామన్న పాలకుల హామీలు ముందుకు సాగలేదు. దీంతో కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక శాఖ సహకారంతో స్వదేశీ దర్శన్ నిధులతో కొల్లాపూర్ మండలంలోని సోమశీలలో 20.86 కోట్ల రూపాయలతో కాటేజీలను నిర్మించారు. లాంచీ ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. అదేవిధంగా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో 7.84 కోట్ల రూపాయలతో శ్రీవారి సముద్రం పరివాహక ప్రాంతంలో కాటేజీ నిర్మాణాలు చేపట్టారు. ఇదిలా ఉండగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు పూర్తి స్థాయిలో వసతులను కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా వికారాబాద్ జిల్లా అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం 100 కోట్ల రూపాయలను కిషన్ రెడ్డి మంజూరు చేయించారు. అక్కడ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో కవ్వాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని మరో ఎకో టూరిజం జోన్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే భవిష్యత్తులో మరిన్ని టూరిజం ప్రాంతాల్లో కూడా పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి జరుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 70% పైగా టూరిజం స్పాట్లు అభివృద్ధి చెందాయి. పర్యాటకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రకృతిని ఆస్వాదిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.